దాత డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ ప్రతిభ గారు, బెక్కం జనార్దన్ గారు బాలోత్సవ అధ్యక్షులు నివాళులు అర్పించారు. ప్రభాకర్ గారు, పాఠశాలల నుంచి ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలు పిల్లలందరినీ ఇక్కడికి తీసుకొచ్చి 42 కేటగిరీలలో వాళ్ళ ప్రతిభను వెలికి తీసే ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు బాలోత్సవం జిల్లా సంబంధించిన బాధ్యులు బెక్కం జనార్దన్ గారు ఇలాగే ప్రతి ఏడు కూడా పోయినసారి కంటే గొప్పగా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా తరఫున ఏం సాయం కావాలన్నా ఎవరి సహకారం కావాలన్నా నేను సిద్ధంగా ఉంటా. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. అలాగే స్కూల్స్ మేనేజ్మెంట్ కూడా సహకరిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇదొక మరపురాని ఈవెంట్గా ప్రతి సంవత్సరం పిల్లలు ఎదురు చూసేటట్టుగా, పేరెంట్స్ ఎదురు చేసేటట్టుగా మారుతుందనడంలో సందేహం లేదు. వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి నేను నా సంపూర్ణ సహకారాలు అందిస్తా. ఈ వెన్యూ జరుపుకుంటే శిల్పారామంలో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగా ఉంటుంది. అక్కడ మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. పిల్లలు కూడా ఈ సంవత్సరం కొంతమంది పాల్గొంటే వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపు పాల్గొనేటట్టు మేనేజ్మెంట్స్ కూడా వాళ్ళకు ఎంకరేజ్ చేయాలి, తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించిండ్రు, కీలకమైన భూమికను పోషించిండ్రు. వారు జిల్లా అధ్యక్షుడిగా, నేను ప్రధాన కార్యదర్శిగా మేము పనిచేసినాం. వారికి అప్పటి నుంచి కూడా ఒక సామాజిక సేవ పట్ల, ఈ సమాజంలో ముఖ్యంగా విద్య పట్ల, విద్యార్థుల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. దానికి సంబంధించి ఈరోజు పార్లమెంట్ సీట్లో కూడా మనకు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీ, తర్వాత లా కాలేజీ కూడా తెచ్చినందుకు మన విద్యార్థులందరి తరఫున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో మనకు లా చదవాలంటే హైదరాబాద్ పోవాలి, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేదు. అట్లాంటిది మన పార్లమెంట్ సీట్లో రావడం అనేది చాలా గర్వకారణం. అదేవిధంగా జేఎన్టీయూ లాగా ఒక బీటెక్, అన్ని రకాల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ తరఫున రావడం అనేది చాలా ఆహ్వానించదగ్గ. ప్రోత్సహించాలి, వారికి అండదండలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈ సందర్భంగా వారికి మన బాలోత్సవ తరఫున మెమోటాలు ఇవ్వాల్సిన సమర్పించాల్సిందిగా మిత్రులను కోరుతున్నాను. డాక్టర్ ప్రతిభ గారు ఎమ్మెల్యే గారికి మెమోటో ఇస్తారు. అదేవిధంగా మన గౌరవ అధ్యక్షుడు చైర్మన్ గారికి ఇస్తారు. వినోద్ గారికి నేను ఇస్తాను, మా న్యాయవాది ఎవరు. నేను ముగింపుగా ఒక మాట, విద్యని, విద్యార్థుల్ని ప్రేమించే ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము అడగగానే చాలా సహృదయంతో ఆయన ఈ ప్రోగ్రాంకి వస్తానని చెప్పి మాకు తోడ్పాటుగా కలెక్టర్ గారిని కలవమని కూడా చెప్పారు. ముగింపుగా ఈ మీటింగ్ యొక్క ముగింపుగా డాక్టర్ వీణా మేడంని ఒక మాట మాట్లాడవలసింది. ఈ బృహత్తమైన కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి ప్రతి ఒక్క సదస్యును, అంటే ప్రెసిడెంట్తో పాటు కార్యకర్తలు అందరూ కూడా చాలా కష్టం